వెల్కమ్ బ్యాక్ నాగేశ్వర్ గారు. మోదీ హర్యానా ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేశారు సార్, కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్ పడుతుంది అని చెప్పేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడుందో అక్కడ, అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. సో అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ మారుపేరు అంటూ కూడా కామెంట్ చేశారు సార్. ఒకసారి బైక్ सरकार अस्थिरता के लिए भी जानी जाती है। बीते कुछ सालों में ही जहां जहां इनकी सरकारें बनी वहां यही दिखने को मिला है। कांग्रेस शासित हर राज्य में उनके मुख्यमंत्री और मंत्री झगड़ों में उलझे हुए हैं। उनको जनता की तकलीफ, उनके दुख दर्द से कोई लेना देना नहीं है। कर्नाटक में उनके सीएम और डिप्टी सीएम आपसी लड़ाई में बिजी हैं। तेलंगाना, हिमाचल प्रदेश, वहां भी यही कहानी है। राजस्थान और छत्तीसगढ़ में भी जब उनकी सरकारें थी, पूरा 5 साल नंबर 1, नंबर 2 एक दूसरे की टांग खींचने में लगे रहे। इसलिए हरियाणा को भी बहुत सावधान रहना है। कांग्रेस सरकार अस्थिरता के लिए రైట్. హర్యానా ప్రజలారా జాగ్రత్త, ఆ పార్టీని పొరపాటును కూడా అధికారంలోకి రానివ్వద్దు అని చెప్పి. తెలంగాణలో భట్టి విక్రమార్కకి రేవంత్ రెడ్డికి మధ్య పొసగడం లేదు, గ్యాప్ ఉంది అనేది మోదీ మాట. అలాగే డీకే కర్ణాటకలో డీకే వర్సెస్ సిద్ధరామయ్య. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అంటేనే అనేక మంది నాయకులు ఉంటారు. నాయకుల మధ్య పోటీ ఉంటుంది, నాయకుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా పోటీ పడ్డారు. గెలిచుంటే జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్ కూడా పోటీ పడేవారే కదా. ఇందులో సీక్ కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా పోటీ పడ్డమాట నిజమే కదా. అది ఆ పోటీ పడ్డాక కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అయితే ఈ కాలంలో, అంటే మీకు ఇప్పుడు దాదాపు 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో బజార్న పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏదో కొట్లాడుకున్న ఉదాహరణ ఒక్కట్లేదు. ఈవెన్ కర్ణాటకలో అయినా కాస్తంత అడపాదడపా డీకే శివకుమార్ అభిమానులు, సిద్ధరామయ్య సమర్థించేవారు, పరమేశ్వర్ సంపాదించేవారు, సమర్థించేవాళ్ళు మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం మీకు ఇప్పటి వరకు అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ వీళ్ళెవరూ కూడా పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఉదాహరణ అయితే లేదు ఇప్పటివరకు. ఇక అంతర్గతంగా ఏముంటుంది, పోటీ ఉండదా? ఉంటుంది. రాజకీయ పార్టీలో కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఉండదు అని ఎవరన్నా అంటే పొరపాటు. కానీ అది బహిరంగంగా రచ్చాయి ప్రభుత్వ పనికి అడ్డంకిగా మారి ఎక్కడ రకరకాల కామెంట్లు చేస్తూ, వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా మీద మీకు రేవంత్ రెడ్డి అయినా, భట్టి విక్రమార్క అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా భిన్నంగా మాట్లాడారా? ఇంకా ఆ మాటకైతే బీజేపీ నాయకులే భిన్నంగా మాట్లాడారు. బీజేపీలో 4 నాయకులు 4 రకాల మాట్లాడారు, మనందరూ తెలుసు కదా అది. సో మరి అధికారంలో ఉన్న నాయకులు ఒకే రకంగా మాట్లాడారు. సో ఇప్పుడు అనేక అంశాలపైన ఇప్పటి వరకైతే అంతర్గతంగా ఏ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అనుకుంటే అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం, దాని సహజ స్వభావమే అంతర్గత విభేదాలు, కుమ్మలాటలు. కానీ ఓవరాల్గా మాత్రం అది ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే విధంగా బహిరంగంగా ప్రజల ముందు ఎబ్బెట్టుగా ఉండేలా అయితే ఎక్కడ జరగలేదు. అంతర్గతంగా పోటీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు మోడీ చెప్పి నిజం, కర్ణాటకలో సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్కు మధ్య పోటీ. రాజస్థాన్లో గతంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల పోటీ బహిరంగమే కదా, సీక్రెట్ ఏముంది. మీకు ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య పోటీ. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు, మీకు ప్రతిభా సింగ్ వీళ్ళ మధ్య పోటీ ఓపెన్గానే జరుగుతున్న పోటీ. ఇదేమి సీక్రెట్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని వాళ్ళే చెప్పుకుంటారు కదా. సో ఇది మోడీ చెప్పింది నిజం. ఇప్పుడు హర్యానాలో కూడా భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ, నిన్న మన దాకా కుమార్ శైలజ, భూపేందర్ సింగ్ హూడా జాట్ లీడర్, కుమార్ శైలజ షెడ్యూల్ కాస్ట్ నాయకురాలు. సో ఆమె కేంద్ర మాజీ మంత్రి కూడా. సో ఆమె ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది.
అమిత్ షా ప్రత్యేకంగా కుమార శైలజ పేరు తీసి కాంగ్రెస్లో దళితులకు స్థానం లేదని కూడా విమర్శించారు. కానీ ఆ మల్లికార్జున ఖర్గేని కలిసి వచ్చి నేను ఎన్నికల ప్రచారంలో మళ్ళీ పాల్గొంటాను అన్నారు. ఇప్పుడు గెలిచే అవకాశం వచ్చినప్పుడు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో విభేదాలు లేవు. మీరు వైఎస్ షర్మిల, రుద్రరాజు, పల్లం రాజు, మీకు వీళ్ళెవరు కొట్లాడుకుంటలేరు కదా. ఎందుకు కొట్లాడుకుంటలేరు? అక్కడ ఏం లేదు కదా. ఏం లేనప్పుడు ఏం కొట్లాడుకుంటారు? రేపు కాస్తంత కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది అనుకోని అప్పుడు కొట్లాడుకుంటారు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒక ఆదర్శం. ఎక్కడా ఏ ఘర్షణ లేదు. ఎందుకంటే ఆ పదవి పీసీసీ పదవి తీసుకోవడానికి కూడా ఎవరు రెడీగా లేరు. అలాంటి పరిస్థితి ఉంది కనుక ఏ ఘర్షణ లేదు. అవకాశం ఉన్న చోట పోటీ ఉంటుంది, అవకాశం లేని చోట పోటీ ఉండదు. అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ పోటీ మీకు కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఉంది, గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇది బీజేపీ అతీతమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వభావము అంతర్గత విభేదాలు, కుమ్మలాటలు, అంత మాకు ఎక్కువ డెమోక్రసీ ఉంటుందని వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు. దట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ కాంగ్రెస్. అదే కాంగ్రెస్ బలము, అదే కాంగ్రెస్ బలహీనత కూడా. కానీ మీకు భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా. మరి అక్కడ రాజస్థాన్లో వసుంధరా సింధియాకు ఆ వ్యతిరేక వర్గానికి పడదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కు కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బహిరంగంగా పోటీ. కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య రోజు ఎన్నిసార్లు కేశవ్ ప్రసాద్ మరి ఈ మధ్య ఢిల్లీకి వచ్చి మోడీని, అమిత్ షాను, బిఎల్ సంతోష్ని కలిసిపోయారు. మహారాష్ట్రలో మీకు దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ఉప ముఖ్యమంత్రి చేసేవరకు ఆయన తీవ్రమైన ఆవేదనతో ఉండి ఒక దశలో తాను ప్రమాణ స్వీకారం కూడా చేయనంటే ఒప్పించలేదు. కర్ణాటకలో యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులంతా కొట్లాడుతూనే కదా ఆయన మార్చారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చారు చూడండి. ఒకే పార్టీ వాళ్ళు సేమ్ పార్టీ ఉండగా అన్నిసార్లు ఎందుకు మారాడు ముఖ్యమంత్రులు? కాంగ్రెస్ పార్టీలన్నా మారలేదు. కానీ మీరు కర్ణాటకలో మీరు ఎంతమంది, మరి సిద్ధరామయ్య 5 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రి. అదే బీజేపీలో యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, సదానంద గౌడ్, మీకు 4-5 ముఖ్యమంత్రులు మారారు, ఒక్కరు కాదు. మరి ఒకే రాష్ట్రంలో ఒకే పార్టీ బీజేపీ ఉండగా 4 ముఖ్యమంత్రులు ఎందుకు మారారు? అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత పోటీ ఉన్నా 5 ఏళ్ళు ఒక్కరే ఉన్నారు. మరి వీళ్ళు దీనికి ఆన్సర్ ఏంటి? గుజరాత్లో ముఖ్యమంత్రి ఎందుకు మారారు? మీకు ఎన్ని చోట్ల ముఖ్యమంత్రులు మారారు మీరు చూడండి. మనం హర్యానాలో ఎందుకు మారారు? మనోహర్ ఖట్టర్ పోయి నాయబ్ సింగ్ సైన్ ఎందుకు వచ్చారు? సుస్థిరంగా ఉండాలి కదా, ఒకే ముఖ్యమంత్రి ఉండాలి. ఎందుకు? ఇప్పుడు బెంగాల్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. మీరు ఎన్నేళ్ళైనా ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ సుస్థిరంగా ఉంది కదా. ఇప్పుడు రేపు మమతా బెనర్జీ అంటారు చూడండి, మా రాష్ట్రంలో 2011 నుంచి నేనే ఉన్నా 13 ఏళ్ళు. ఢిల్లీలో కేజ్రీవాల్ అంటాడు 2013 నుంచి నేనే ఉన్నా. మరి బీజేపీలో అట్టు ఉండరు కదా, ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. 5 ఏళ్ళు కాకముందే ముఖ్యమంత్రి వెళ్ళిపోతారని వాళ్ళ ప్రాంతీయ పార్టీలు అంటే. ఇప్పుడు 10-20 ఏళ్ళైనా స్టాలినే ఉంటాడు కదా తమిళనాడులో డిఎంకే గెలిచినంత కాలం. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా. మరి ఈ ప్రశ్న వాళ్ళు అడుగుతారు ప్రాంతీయ పార్టీల వాళ్ళు. అయ్యా మీ ముఖ్యమంత్రులకు సుస్థిరత ఎక్కడిది? 5 ఏళ్ళకు, 3 ఏళ్ళకు, 2 ఏళ్ళకు, 4 ఏళ్ళకు మీ ముఖ్యమంత్రి ఎవరు మారుస్తారో తెలియదు, ఎప్పుడు మారుస్తారో తెలియదు. మీకు చెప్పి కూడా మార్చరు. లాస్ట్ బేట్లో నువ్వు వెళ్ళిపోతారు. విజయ్ రూపాన్ని ఎట్లా వేయండు, ఆనందీబెన్ పటేల్ ఎట్లా పోయారు, సడన్గా భూపేన్ పార్టీలు ఎట్లా వచ్చారు గుజరాత్లో చూశాం కదా. తిరుగులేని బలం ఉన్న గుజరాత్లో కూడా ముఖ్యమంత్రులు ఎందుకు మారారు? మారదు ఎక్కడ చెప్పండి? అంతలా ముఖ్యమంత్రులు మారారు బీజేపీలో కదా. ఎందుకు మారారంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? మేము చూడు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఒక్కరే ఉంటాం అని ప్రాంతీయ పార్టీలు అన్నారనుకోండి. అందువల్ల రాజకీయ పార్టీలో కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ వల్ల మీకు అల్టిమేట్గా అది గవర్నెన్స్, పాలనను ఎఫెక్ట్ చేసిన రోజు మనం మాట్లాడాలి. బీజేపీలైనా కాంగ్రెస్లైనా రాజకీయపరమైన విభేదాలు అనివార్యంగా ఉంటాయి. నాయకుల మధ్య ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ లేదా? పోటీ లేకపోతే ఎందుకు ఇంతవరకు ఎంచుకుంటలేరు? కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి టర్మ్ అయిపోయింది, నేను రాజీనామా చేస్తున్నానని కూడా చెప్పాడు. ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్. ఆయన తెలంగాణకు టైం ఇవ్వలేకపోతున్నాడని కూడా అంటున్నాడు. జిల్లాలో పర్యటించలేకపోతున్నాడు. మరి ఎందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు ఇన్ని నెలలైనా ఎంపిక చేసుకోలేకపోతాను? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టర్మ్ అయిపోయిన మరుక్షణమే మహేష్ కుమార్ గౌడ్ని పెట్టేసుకున్నారు కదా, వాళ్ళు ఆలస్యం చేయలే కదా. మరి ఎందుకు కాంగ్రెస్లో లేకుండా పోటీ పీసీసీ పదవికి ఎంతమంది పోటీ పడ్డారు? జగ్గారెడ్డి పోటీ పడ్డాడు, మధు గౌడ్ పోటీ పడ్డాడు, అనేక మంది పోటీ పడ్డాక కూడా మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం ఎంపిక చేసింది, అయిపోయింది కూడా. మరి బీజేపీలో ఎందుకు ఇంతవరకు బీజేపీ అధ్యక్షుడు పోటీ పెట్టడం లేదు? 2018కి ముందు శాసనసభాపక్ష నేత, మీకు విచిత్రం ఏంటంటే రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ 3 ఎమ్మెల్యేలు ఉంటే ఆ 3లో ఒకరిని శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసుకోలేదు బీజేపీ. మరి దానికి ఆన్సర్ ఏంటి?
ఉన్నదే ముగ్గురు, అందులో ఈటల రాజేందర్ సీనియరు, చర్చ కూడా లేదు. మిగతా ఇద్దరితో పోలిస్తే ఈటల రాజేందర్ చాలా సీనియర్. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, గతంలో టీఆర్ఎస్ కూడా శాసనసభాపక్ష నేతగా ఉన్నాడు. మరి ఆయన వెంటనే ఎన్నుకోవాలి న్యాయంగా అయితే. ఆయన హుజరాబాద్లో మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచిన మరుక్షణమే ఆయన శాసనసభాపక్ష నేత కావాలి. ఎందుకు చేయలేదు మరి ఆయనను? దానికి ఏంటి అభ్యంతరం ఏంటి? ఆడ ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యే. పార్టీ అధ్యక్ష పదవి కంటే ఓ ముగ్గురు నలుగురు మధ్య మీరు ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలో సీనియర్ మోస్ట్ ఈటల రాజేందర్కి చర్చ కూడా రాదు. మరి ఎందుకు చేయలేదు? దానికి ఆన్సర్ ఏంటి ఉండాలి కదా. సో అందువల్ల అధికారంలో లేని పార్టీలోనే ఇంత అంతర్గత విభేదాలు, పోటీ ఉంటే అధికారంలో పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. అది ఉండకపోతే ఆశ్చర్యపడాలి. కానీ గవర్నెన్స్ పైన అది ప్రభావం పడిందా? పాలన పైన, పాలనా ప్రక్రియ పైన ప్రభావం చెప్పింది. ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రమే నాయకత్వ విషయంలో పోటీ ఉండదు. ఎందుకంటే అది ప్రైవేట్, అది ప్రొప్రైటోరియల్ కాన్సర్న్ అంటారు. ఒక సింగిల్ యజమాని ఉంటాడు దానికి. సో బీఆర్ఎస్కు కేసీఆర్, డిఎంకేకి స్టాలిన్, ఎస్పీకి అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్కు మమతా బెనర్జీ అంటారు. జాతీయ పార్టీలు అలా ఉండరు. జాతీయ పార్టీల్లో కూడా జాతీయ నాయకత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కడిది? రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎవరైనా పోటీ పడుతున్నారా? దగ్గర కూడా ఎవరు ఆడలేదు కదా. ఇంకా బీజేపీలోనైనా రేపు నితిన్ గడ్కరీ పోటీ అని ఇట్లా చర్చలు జరిగినాయి, కానీ కాంగ్రెస్లో చర్చే లేదు కదా రాహుల్ గాంధీ తప్ప. మరి దానికి ఏమంటాం? అందువల్ల పార్టీలో స్వభావం బట్టి ఉంటుంది ఇది వ్యవహారం. రైట్ సార్. ఇక ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల్లో జరిగే వాదన